దా దా హే గక్కడ గడ్డుని మేపో గక్కడ మంచి ఉన్నది గక్కడ పోతున్నది ఆవు అరే దా 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 వంటేలు పోతుందా జనంతా వంటేలు పోయి కడుపు నిండి నా గడ్డి తిన్నావా వంటేలు పోయి ఓ సత్తి నువ్వా ఆవులేమన్నా కాస్తున్నావా ఏంటి నాకు తెలియకుండా సాపిసక్క అయ్యో మెల్లగా సత్తి మెల్లగా నాకు పరిగాల ఆవులు కొనిపియవా బెల్లం ఉండలు అయిపోయినాయి ఇప్పుడు ఆవుల కాడికి వచ్చిందా ఎవరం ముందుగాల నువ్వు కొనిపిస్తా అంటేనే చెప్తా లేకపోతే చెప్పా అరే అయ్యమన్నా చాక్లెట్లు బిస్కెట్లా అడగంగానే కొనిచ్చేదందుకు ఆవులవి బిట్టిరి సాఫిట్రాకేం తెలియదు నేను ఆవులను ఒంటేలు అమ్ముకుంటా ఏంటి సత్తి అంత గలీజ్ పనులు చేస్తా అంటున్నావు ఇగో సాఫిట్రాక గలీజ్ పని అంటే మంచిగా చెప్తున్నా చూడు మళ్ళా గలీజ్ కాకుంటే ఇంకేంటిది అవ్వా ఎవరన్నా నింటే నవ్వుతారు సత్తి మా సాఫిట్రాక అయితే లోక మీద ఏం జరుగుతున్నారో కూడా తెలియదు గింత కూడా దునియాదారి ముచ్చట్నా ఏంటిది ఇగో ఫినాయిల్ పక్కకు నూకేసి ఆ వంటలతో దవాఖాన్లు కడిగినంత స్వచ్ఛంగా అయిందంట ఎక్కడ చేసిండ్రు గట్లా మళ్ళా రాజస్థాన్ కాడ సర్కారు వాళ్ళు గట్టది చేస్తున్నారంట ఫినాయిల్ వాడు బంద్ పెట్టి ఆ వంటలే వాడుతున్నారంట ఏంటి ఫినాయిల్ ఏమో ఘాటుగుంటది గదింతో గడుగుడేందబ్బా ఏ నీకేం ఎరకలేదు సాఫిట్రాక ఇరుక మార్కుడు సినిమాల గా గుండెగాడు ఆవేనుక పోటీ పోయి దోసిని వాటి మూత్రం దాగరా మళ్ళీ ఆయన పేవులు సత్యమైనప్పుడు దవాఖాన్లు ఎందుకు సత్యం కావు అబ్బో గొప్ప పాయింట్ ఎరగబట్టినవుతి ఇగో రోడ్ల మీద ఆవులు కనబడతాయి కదా ఎంత కిలోకి లోత పెడతా మళ్ళీ క్యాన్లలో నింపుకుంటా అమ్ముతా మస్తు పైసలు ఇక మస్తున్నారు కదా నా పిల్లాను గోమూత్ర నమ్ముడు అంటే ఉత్తగానే అమ్మరు దాన్ని మిషన్ లేసి ఫిల్టర్ చేసి అప్పుడు అమ్ముతారు అగో ఆవంటేలు కూడా కల్తీ చేస్తారు చేసి ఆవెనుక పొంచి పోయి డబ్బా పెడితే సత్యంగా మంచిగా ఉండదా దాన్ని కూడా మిషన్ చేసి కల్తీ చేస్తారంట మిషన్ లేసుడంటే కల్తీ చేసుడు కాదు ఈ పొరడ దానికి ఏ పాకు దేవదారు ఆకుల్ని కలిపి ఆసన రాకుండా చేస్తారు మళ్ళీ ఏమొద్దు గా వాసనకే లోపల పురుగులు దాస్తాయి మళ్ళీ హైదరాబాద్లో గోడలకు సినిమా పోస్టర్లు వేస్తారు కదా సినిమా పోస్టర్లు వేస్తే మళ్ళీ బాలకిష్టి సార్ పోస్టర్ తిన్నారనుకో రోషం కొద్ది పోస్తుంది మళ్ళీ బుడ్డైతే డాన్స్ పోస్టర్ తిన్నారనుకో డాన్స్ చేసుకుంటూ పోస్తుంది మళ్ళా సంపన్న పోస్తుంది తిన్నారనుకో ఆ డైలాగులు హీనలేక ఇంకింత పోస్తుంది మళ్ళీ అల్లుడార్జును ఫర్బాసు మగేసు ఓర్ నాయనో అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు గది చెప్పు ముందుగాల ఎందుకు గంతగానం కష్టపడుతున్నావు ఓ సాఫిట్రాక నేను చెప్తుంటే నీకు జోక్ అనిపిస్తున్నదా ఇంతగానం ఎర్రచందలు ఇలా వాడి చెప్తుంటే నువ్వేమో చల్లగా వేసిలా కూర్చొని ఈయన నీకనే తిప్పలవుతున్నాను అంట కీమకు అరే రామా నేనేమన్నా ఇప్పుడు నువ్వెందుకు గంతగానం గుస్సా అవుతున్నావు ఇగో హైదరాబాద్లో గడ్డి దొరకక మళ్ళీ ఇక గోడల మీద పోస్టర్లు తింటాయి తిన్నాక ఏసోంటి పోస్టర్ తింటే ఆసోంటిదే ఇడుస్తుంది మళ్ళీ గట్ట చెప్తుంటే ఈమెమో ఈయన బుద్ధి అయితలేదు అంటున్నది గడ్డి దొరకకపోవడం నిజమే గాని పోస్టర్లు తింటే ఆవుల కడుపులు ఖరాబ్ అవుతాయి గల్ల ప్లాస్టిక్ లట్టు పొట్టు అన్ని ఉంటాయి కాబట్టి మిషన్ లేసి 2-3 రకాల ఆకులు కలిపి స్వచ్ఛంగా చేసి గప్పుడు అమ్ముతారట సత్యంగానా మళ్ళీ నేను కూడా ఆవుల వడ్డీలను డబ్బాల పెట్టి మళ్ళీ మిషన్లలో పోసి స్వచ్ఛంగా చేసి అమ్ముతా అబ్బా నువ్వు ఈ వార్త ఏడు చూసినావో ఏందో గాని నా జీవన్ తీస్తున్నావు నువ్వు సాఫిట్రాక మళ్ళా నువ్వు కూడా గిలాసదంతా ఆవు వడ్డీలు తాగు కడుపుల పురుగులన్నీ చచ్చిపోతాయి మళ్ళీ నెత్తి మీద పేరు కూడా చచ్చిపోతాయి అప్పుడు జీవానికి ఏం కాదు మంచిగా చెప్పిన కదా నన్ను రామంటాడు మరే ఇక మళ్ళా ఆవుల పేద కూడా అమ్ముకోవచ్చు అంట అవును కేసీఆర్ సార్ చెప్పిండు మళ్ళీ హైదరాబాద్లో ఏడ పేద దొరుకుతలేరు అంట అని ఇంట్లో ముంగట సాన్ఫీ కూడా చల్తలేరు మళ్ళీ నేను పెంత అమ్ముతా నువ్వు ముందుగా ఆవులు కొని అక్క చెప్తున్నా చూడు ఏంటి అమ్మేది నువ్వు అంగట్లా జీడిగించలా ఆవులు కొనా ఏం కొనా ఏ ఎందుకు కొని అంటున్నావు సాఫిట్రాక మనకే మస్తు పైసలు వస్తాయి మళ్ళా అన్ని నేనే వేస్తా గడ్డి కోసుకొస్తా మళ్ళీ పెంద తీస్తా మళ్ళీ పాలు వింటా అన్ని నేనే అమ్ముకొస్తా మళ్ళీ పెంద అమ్ముకొస్తా పాలు అమ్ముకొస్తా వంటలు అమ్ముకొస్తా మస్తు పైసలు వస్తాయి సాధారణ ఖర్చు పెడితే రూపాయి లాభం వస్తుంది ఇప్పుడు కొంటే వాటికి గడ్డి దానా ఏ నుంచి తెచ్చి పెడతావు అయినా మన కాడ జాగి ఏడున్నది ఆటంక కొనిస్తా సరేనా మా తమ్ముడు మంచోడు కదా నువ్వు ఆఫీస్కి రా సత్యంగానా ఉందాక ఈ ఆవులను ఎలాగొచ్చేస్తా నేను మళ్ళీ ఏడేటోళ్ళు తన కొట్టుకొచ్చిన కొట్టంలోకి వెళ్ళి ఆంటాలు కోపం అవుతారు మేపుతా అదిస్తా అడబోతున్నది అరే
అరే దా